baked beans and potatoes. వావ్, వన్ మోర్ హెల్దీ డిష్ అనమాట. బేక్ అని పేరు వినగానే మనకు ఆయిల్ కొంచెం యూస్ చేసినా, బట్ ఎక్కువ మనమైతే షాలో ఫ్రై అదంతా చేయం కాబట్టి సో వెరీ హెల్దీ డిష్ అనమాట. అవును. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రోస్టెడ్ బీన్స్ అండ్ పొటాటోస్ అనమాట. సో రోస్టెడ్ అనగానే కొంచెం హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఇది ఏంటంటే మనం బేక్ చేస్తున్నాం. ఓకే, సో ఎందుకంటే పొటాటోస్ అనగానే చాలా మంది నో అనేస్తుంటారు అనమాట, వర్కౌట్స్ చేసేవాళ్ళు కానీ వెయిట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చి చాలా మైల్డ్గానే ఉన్నాయి. సో సూపర్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. జస్ట్ స్నాక్ లాగా తినొచ్చు అనమాట. స్నాక్ లాగా తినొచ్చు, లైక్ రోటీ అలా కూడా తినొచ్చు. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో వెజీస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ బీన్స్, అలాగే ఆలు, సో పచ్చివే తీసుకొచ్చాం అన్నమాట. పచ్చివే తీసుకొచ్చాను. ఒక స్పూన్. సో ఇది కావాలంటే మ్యారినేషన్ ప్రాసెస్ లాగా చేసి షాలో ఫ్రై కూడా చేయొచ్చు. బట్ నేనేంటంటే కొంచెం డిఫరెంట్గా చూద్దాం అనుకుంటున్నాను. అందరికీ కూడా మ్యారినేషన్ ప్రాసెస్ కానీ షాలో ఫ్రై అందరికీ తెలుసు. సో బేక్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. బేకింగ్ కూడా డిఫరెంట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ కారం, ఉప్పు, తర్వాత హర్బ్స్. సో ఇదేంటంటే మనం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాం, జస్ట్ 1 టీ స్పూన్. అది ఏ కర్రీస్లో కూడా మనం యూస్ చేయం, దీనికి యూస్ చేస్తున్నాం కాబట్టి. మార్నింగ్ ఎందుకు వద్దు అంటే మనం సింపుల్ కప్స్ తీసుకుంటున్నాం కాబట్టి మార్నింగ్ అంతా ప్రిఫర్ చేయం. సో 10:30 కానీ, లంచ్లో కానీ, ఈవినింగ్ కానీ, లేదంటే సప్పర్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్. అవును, ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నట్టయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ మిరియాల పొడి, వెల్లుల్లి, చక్కగా క్రష్ చేసి తీసుకొచ్చాను. ఆలివ్ ఆయిల్. సో ఇవన్నీ కూడా చక్కగా కోటింగ్ పట్టడానికి. సో ఈ మ్యారినేషన్ కాసేపు మనము అలా మ్యారినేషన్ చేసి వదిలేయాలా, అప్పుడే ఇంకా మంచిగా ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ వదిలేస్తే ఏంటంటే కొంచెం మనం వేసిన పౌడర్స్ అన్ని దానికి చక్కగా పడతాయి. అండ్ ఇంకా ఆలు కాంబినేషన్లో ఇంకా వేరే ఏదైనా వెజిటబుల్ కూడా తీసుకోవచ్చు కదా. క్యారెట్, ఆలుతో యాక్చువల్లీ ఏదైనా జల్లప్ అయిపోతుంది కాబట్టి క్యారెట్ తీసుకోవచ్చు. ఇంకేదైనా మాకు నచ్చిన వెజెస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు సింపుల్ కార్బ్స్ అన్నావు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ మరి తీసుకోవచ్చా ఇది? యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే లిటిల్ బిట్ క్వాంటిటీలో తీసుకోవచ్చు, మొత్తం సింపుల్ కార్బ్స్ అన్ని అవాయిడ్ చేయాలని లేదు. సో ఎవరైతే ఇన్సులిన్ మీద ఉంటారో వాళ్ళు కార్బ్స్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్, అండ్ నాన్ ఇన్సులిన్ వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. సో ఇది ఏంటంటే మనం బేకింగ్ చేస్తున్నాం మోస్ట్లీ. సో కొంచెం తీసుకోవచ్చు, అంటే ఒక 100 to 150 grams ఇవి రెండు మిక్స్ చేసి, అంటే ఈ రెసిపీ ఓన్లీ ఆలు కాకుండా. సో అలా మంత్లీ వన్స్ అలా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మందికి పొటాటో ఫేవరెట్ వెజిటబుల్ అనమాట, అందుకని తీసుకోవచ్చు. ఓకే, అయితే చక్కగా మ్యారినేషన్ అయిపోయింది. సో ఒక సెపరేట్ చేద్దాం. సో మ్యారినేషన్ అయితే అయిపోయిందండి, బట్ అది మొత్తం ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి కాబట్టి కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. సో ఇంకా ఆలివ్ ఆయిల్తో గ్రీస్ చేసేసి బేకింగ్కి రెడీ చేద్దాం. ఓకే, సో ఆలివ్ ఆయిల్ వేసాం కదా. యాక్చువల్లీ ఏంటంటే మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఆయిల్స్ ఎవ్రీ మంత్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి, మన కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవ్వడానికి కానీ, వైటమిన్స్ అన్నీ కూడా మీట్ అవ్వడానికి. సో ఆలివ్ ఆయిల్ ప్లేస్లో ఇంకేదైనా నువ్వుల నూనె కానీ, రైస్ బ్రాన్ కానీ అలాంటి ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇది బేక్ చేస్తున్నాం కదా, చాలా మంది ఇంట్లో లైక్ ఓవెన్స్ లేకపోతే ఏంటి పరిస్థితి? సో నార్మల్లీ ఏమంటారు, తవా మీద కూడా ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై లాగా చేసుకోవచ్చు. సో ఇది ఒక 10 to 15 minutes వరకు మనం బేక్ చేసేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా బేక్ అయిపోయి ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూసేద్దాము. ఓకే,
ఓకే, ఇంక ఇది మనం సర్వ్ చేసేసుకోవాలి. యా, చాలా క్రిస్పీగా ఉన్నాయి. యా, అండ్ మనం పట్టించిన ఏదైతే పెప్పర్ కానీ కారం కానీ ఉందో చక్కగా పట్టేసాయి ప్రతిదానికి. యా, ఓకే లాస్యా, బేక్డ్ బీన్స్ అండ్ పొటాటో రెడీ అయిపోయింది. యా, బేక్డ్ బీన్స్ అండ్ పొటాటోస్ అయితే రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ బీన్స్ అండ్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, బీన్స్ 1 కప్పు, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, కారం కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. బేక్డ్ బీన్స్ అండ్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బీన్స్, బంగాళాదుంప ముక్కలు, కారం, తగినంత ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, తరిగిన వెల్లుల్లి, ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో ఉంచి 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేక్డ్ బీన్స్ అండ్ పొటాటోస్ రెడీ.